ربنا تقبل منا إنك أنت السميع العليم. మా ప్రభు మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. ربنا وجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب علينا إنك أنت التواب الرحيم. మా ప్రభు మమ్మల్ని నీ విధేయులుగా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజేయి. మాకు మా ఆరాధన రీతులను నేర్పు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు. ربنا وبعث فيهم رسولا منهم يتلو عليهم آياتك ويعلمهم الكتاب والحكمة ويزكيهم إنك أنت العزيز الحكيم. మా ప్రభు నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథ జ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞత వివేచనలను విడమరిచి చెప్పేవారిని పరిశుద్ధపరిచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజేయి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ప్రభు మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు. ربنا أفرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. ప్రభు మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్లకు నిలకడనివ్వు. అవిశ్వాస జనులపై మాకు తోడ్పడు. لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయుడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటకట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. ఓ మా ప్రభూ, మేము మరిచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. మా ప్రభువు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తర్వాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు. ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف الميعاد. మా ప్రభువు, నిశ్చయంగా నీవు జనులందరినీ ఒకరోజు సమీకరిస్తావు.
ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారమూ లేదు. الذين يقولون ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మా పాపాలను క్షమించు, ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుంచి కాపాడు. వారు ربنا آمنا بما أنزلت واتبعنا الرسول فاكتبنا مع الشاهدين. ప్రభూ, నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము, మేము నీ ప్రవక్తను అనుసరించాము కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా రాసుకో. ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في أمرنا ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في أمرنا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. మా ప్రభు, మా పాపాలను క్షమించు, మా పనుల్లో మా వల్ల జరిగిన అతిని మన్నించు, మా పాదాలకు నిలకడను ప్రసాదించు, అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు. ربنا ما خلقت هذا باطلا سبحانك ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. మా ప్రభు, నువ్వు ఈ సృష్టిని నిరర్ధకంగా చెయ్యలేదు, నువ్వు పవిత్రుడవు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు. ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ఓ మా పోషకుడా, నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. యథార్థానికి దుర్మార్గులకు తోడ్పడే వారెవరూ ఉండరు. ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. మా ప్రభు, పిలిచేవాడొకడు విశ్వాసం వైపుకు పిలవటం, ప్రజలారా మీ ప్రభువును విశ్వసించండి అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే, మేము విశ్వసించాము కనుక ఓ ప్రభూ, మా పాపాలను క్షమించు, మా చెడుగులను మా నుంచి దూరం చేయి, సజ్జనులతో పాటు మాకు మరణం వసగు. ربنا وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. మా ప్రభు, నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయ దినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు. ربنا آمنا فاكتبنا مع الشاهدين. మా ప్రభు, మేము విశ్వసించాము కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించే వారితో పాటు రాసుకో. وما لنا لا نؤمن بالله وما جاءنا من الحق ونطمع أن يدخلنا ربنا مع القوم الصالحين. మేము అల్లాహ్ను, మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది? మా ప్రభువు మిమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది.
قالا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. వారిద్దరూ, మా ప్రభూ, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయతల్చకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము అని వేడుకున్నారు. وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قالوا ربنا لا تجعلنا مع القوم الظالمين. వారి దృష్టి నరకవాసులపై పడినప్పుడు, ఓ ప్రభువు, మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు అని ప్రార్థిస్తారు. ربنا أفرغ علينا صبرا وتوفنا مسلمين. ఓ ప్రభు, మాపై సహనాన్ని కురిపించు, నీకు విధేయులుగా ఉన్న స్థితిలోనే మరణాన్ని ఒసగు. فقالوا على الله توكلنا ربنا لا تجعلنا فتنة للقوم الظالمين. దానికి వారు, మేము అల్లాహ్నే నమ్ముకున్నాము, మా ప్రభు, మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చెయ్యకు. ونجنا برحمتك من القوم الكافرين. నీ కృపతో మమ్మల్ని అవిశ్వాసుల చెర నుండి విడిపించు అని వేడుకున్నారు. ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء. ఓ మా ప్రభూ, మేము దాస్తున్నది, బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు. భూమిలో కాని ఆకాశాలలో గాని ఏ వస్తువు అల్లాహ్ నుండి దాగిలేదు. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. నా ప్రభు, నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి, నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను నెలకొల్పేవారిని నిలబెట్టు. ప్రభు, నా ప్రార్థనను ఆమోదించు. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. మా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు. ربنا آتنا من لدنك رحمة فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا. మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. ربنا آمنا فاغفر لنا يقولون ربنا آمنا فاغفر لنا وارحمنا وأنت خير الراحمين. ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు, నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవని వేడుకునేవారు. ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما. మా ప్రభు, మా పైనుంచి నరక శిక్షను తొలగించు, ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వేడనిది. إنها ساءت مستقرا ومقاما. నిశ్చయంగా అది చాలా చెడ్డ చోటు. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين وجعلنا للمتقين إماما. ఓ మా ప్రభు, నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు,
మమ్మల్ని దైవ భక్తిపరుల నాయకునిగా చెయ్యి. ربنا وسعت كل شيء رحمة وعلما فاغفر للذين تابوا واتبعوا سبيلك وقهم عذاب الجحيم. మా ప్రభూ, నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు కనుక పశ్చాత్తాపం చెంది నీ మార్గాన్ని అనుసరించిన వారిని నీవు క్షమించు, ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు. ربنا وأدخلهم جنات عدن التي وعدتهم ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم إنك أنت العزيز الحكيم. మా ప్రభూ, నువ్వు వారికి వాగ్దానం చేసి ఉన్న శాశ్వతమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణుల్లోని, సంతానంలోని సజ్జనులకు కూడా స్వర్గంలో స్థానం కల్పించు. నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. وقهم السيئات ومن تق السيئات يومئذ فقد رحمته وذلك هو الفوز العظيم. వారిని చెడుల నుండి కూడా కాపాడు. యథార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుండి కాపాడిన వారిపై నీవు దయచూపినట్లే గొప్ప సాఫల్యమంటే అదే. ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. మా ప్రభు, మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యొడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభు, నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు. ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير. మా ప్రభు, మేము నిన్నే నమ్ముకున్నాము, నీ వైపుకే మరలుతున్నాము, ఎట్టకేలకు నిన్నే చేరుకోవలసి ఉంది. ربنا لا تجعلنا فتنة للذين كفروا واغفر لنا ربنا إنك أنت العزيز الحكيم. మా ప్రభు, అవిశ్వాసుల కొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చెయ్యకు. ప్రభు, మా తప్పులను క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు, వివేకవంతుడవు. يقولون ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. మా ప్రభు, మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు, మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడు.